అడవిల పడి గడగడ గడగడ నడి లోన బండి వస్తున్నావా రాను రాను 780 దూరము నాగవల్ల వచనేమో అది కొద్దిదోగపల్లె దేవగిరి పట్నము ఆ మల్లయ్య అత్తగారి ఇంటికాడ బండి ఎప్పుడు ఆగిందో బండ్లకెళ్ళి ఆగిరెడ్డి నీలవ్వ బండ్లకెళ్ళి దిగి ఆ ఇంటి ముందు కచ్చుడుతోనే ఇంటి ముందట ఎవరున్నారు ఐడికల్ల బౌరమ్మన 14 దేవి కనుకున్న కన్న తల్లి ఆ గోనకట్ల మాసిరెడ్డి భార్య మాసమ్మ అయ్యో కొత్త చుట్టమా ఎందుకంటే మా అయ్యపురాలతోనే అచ్చటోళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళు అరగి మీదకి రాగానే మేడల్లో ఉన్న పైడికల్ల బౌరమ్మ నవ 14 దేవి గిదగిద ఉరికొచ్చి అత్తమ్మ అత్తమ్మ అని ఆ తల్లి సంకకో ఏరని సంక ఏరిన వల్లే ఆ తల్లి నీలవ గుండె గుబెల్లు అన్నది అయ్యో భగవంత ఏమిటి మా కోడలు వారసాలు అయింది విషవతురాలైన కోడలైన నా పెద్ద కోడలు చెప్పింది ఇలా ఇంట్లో ఎక్కడో మూలకు కూర్చునే బిడ్డ అత్తమ్మ అని నా దగ్గరకు వచ్చి 2 చేతులు దాపినప్పుడే జాలిగొండ జల్లమన్నది గుండె గుబెల్లు అన్నది ఇదేమో ఆబవో శుభమో అనుకున్నదావా 2 లంక పీడలు పట్టుకొని మెల్లగా జారుతాను ఆ విద్య అయితే అప్పుడు ఆ రవరాజు మల్లయ్య అదే గోగుల కొల్లాపరి పట్టణంలో ఉన్నాడు. ఇక ఈ తల్లికి ఏమని అత్తగారింటి కాడ ఏది మల్లయ్య అత్తగారింటి కాడ కాళ్ళు నిలుస్తలేదు ఒక్కరు నా కొడుకుని విడిచిపెట్టి వచ్చిన అది ఏమైతుందో ఎట్టయితుందో ఏదో పన్నాగా బండిండ్రని పోతనన్నది. పోతనన్నప్పుడు మరిగా ఆ బిడ్డ సంక చేరినప్పుడు ఏమన్నారు ఏందావో ఇవాళ పండుగ లేదు పబ్బం లేదు కాసేపు మంచి మాట్లాడుకున్నాక పండుగ లేదు పబ్బం లేదు ఏందవ్వా ఇది ఆషాఢ మాసమేనా పల్ల అత్తగారింటి కాడ ఉండదు కొత్త కోడలేనని నేను 2 రోజుల కిందనే తీసుకొని వస్తాను 2 రోజుల కింద తీసుకొని వస్తే 3వ రోజు మళ్ళీ వస్తే ఏందవ్వా అంటే అప్పుడు అన్నది ఏమనుకున్నది మరి పలారాలు ఎందుకు తెచ్చినావంటే నేను ఏమాటని చెప్పాలి కాని పండుగను ముందున్న పండుగని ఇప్పుడే పండుగ అంటే నాకు పక్కన నవ్వుతారు ఆయన మనసులో పెట్టుకొని అన్నది ఓ బిడ్డ ఎందుకంటే నాకు 7 కొడుకులు ఆడవిల్ల లేదు కదా పెళ్ళైన కాంచలి అత్తమ్మ అని నా సంకల ఎప్పటికీ నా ఏలు పట్టుకొని తిరుగుతుంటే నాకు బిడ్డ లేని లోటు నాకు తీరిపోయింది. అయితే ఆ బిడ్డ లేకపోతే 2 రోజుల వరకే నాకు ఏమైనా మనసులో నా బిడ్డను చూడాలని ఆలోచన తోటి ఉచ్చి చేతులెట్ట రావాలని ఈ పలారాలు పట్టుకొని వచ్చిందంటే అయితే కావచ్చు అనుకున్నది కానీ ఈ మాట వాళ్ళకేమైనా తెలియదు. సరేనవ్వా అన్నప్పుడు నీలం అన్నది బిడ్డ మోతను ఉన్నది. అప్పుడు ఆ ఏబ్రాలు అన్నది ఏందవ్వా రాక వచ్చిన కొత్త చుట్టమేనే 4 రోజులు ఉండిపోతుంది అన్న వాళ్ళే మాట ఒప్పుకోలేక అక్కడ నీలవ్వా మల్లయ్య అత్తగారింటి కాడ ఆగిపోయింది నావో అమ్మవారు చూసిన గోగల కొల్లపరి పట్టణంలో సంతోషం అవుతుంది. ఇవాళ అల్లగా తెగుతుంది మన పాళ్ళు 7 వాళ్ళే అన్న లెక్క రావు అత్తయ్య అదే 6 వాళ్ళు అయితే అలగా తెగుతుంది. ఇక మరిదిని ఎట్లా చంపాలి ఒక ఉపాయం ఉన్నది నా దగ్గర. ఏ ఉపాయం? నేను ఇక పనమటర్రని పండుకొని ఉంటే మరిది దగ్గర పోయి అయ్యో పనమటర్రలో మా అక్క ఉప్పుకే పోయిందో పప్పుకే పోయిందో నూనెకే పోయిందో ఎందుకు పోయిందో పనమటర్రలో పాము వచ్చింది ఆ పాము ఆట మా అక్కను కలిసింది లవన మొత్తుకుంటా ఇచ్చ కొట్టుకుంటా అంత నురుసుగా ఆడతాని అయ్యని దండం పెడతా అచ్చిగా పామును పక్కకే తోరా అని తీసుకొని రారి ఇంట్లోకి తోలరి మన మరిది మీద నిందని వాడిని పొంది కూడుపుతనే శైలంలో బాబగారు వన్నమన్నప్పుడు ఇక అక్క చెప్పినప్పుడు వినాలి కదా. ఈ మిగతా 5 ఆడళ్ళు ఏం చేస్తాను పగలకు ఏడ్చుకుంటా అచ్చిన వేడే కట్టారమ్మా లవో మొత్తుకుంటా కచ్చెరి కాడికి వచ్చింది. మరి కనకమ్మ సువాసన మీద శిలకల కచ్చెరి మీద శివగురుడు మల్లారెడ్డి సోదర దానం చేసుకుంటా బంగారం మన పీట మీద కూర్చొని ఉన్నాడు. ఆ
వచ్చిన ఆడలు ఇంకింత సౌండ్ పెంచారు నువ్వు గిట్ట నాక్క నీకు ఏది లేకున్నా నీకే తిప్పలే అక్కో నాక్క అని సారి దాచుకుంటా. అప్పుడు ఆ మల్లయ్య చూసి అయ్యయ్యో వదిలినారా ఏడ్చుకుంటా ఇంటికి అంచెలు వస్తాను. ఇంటికాడ ఏదన్నా అవమాయన శుభమాయన అంటే అయ్యా మేము ఏమని చెప్పాలి, అయ్యో నా అయ్యా మా అక్క చెప్పని మా బతకవుతుంది, అయ్యో నా అయ్యా ఏంది వదినే ఎందుకు ఎడతానంటే అప్పుడు అన్నారు కబడబాయం ఉండరు. అయ్యా మరి మా అక్క మీ అవ్వ ఉన్నప్పుడు మా అక్కకి ఏమో అవసరం లేదు, మీ అవ్వ ఏమో ఊరికనిపాయ. ఇక అన్నం శాఖలు తయారు చేసేది మా అక్క కాదా, ఉప్పుకే పోయిందో పప్పుకే పోయిందో పనోటర్రకు. ఆ పనోటర్రకు పోతే పనోటర్లో పాము కనబడదట, పాము కరిచిందట. మా అక్క కావాలంటారు అయ్యా అని వాచరుగా పావును కొట్టి పక్కకి ఎత్తురాని వాచరు అక్కడ బతికి. అప్పుడు ఆ మాట అన్నప్పుడు రాదు మల్లయ్య రవరాదు మల్లయ్య గుండెకు వెళ్ళు అన్నది కాదు దేవుడు, ఒంటరిగా ఒక్కతున్నది మా వదినే మాలకాడ, మా తల్లి లేని సమయాన నేను అక్కడికి ఎట్లా పోదును అని ఆలోచన పరుడై నేనెందుకు పోవాలి అని మరి పటేలు మల్లన్న హతాని సంగన్న అంటే కూర్చున్న కచ్చేరు మల్లన్నది అయితే నిలబడ్డ కచ్చేరేమో సంగన్న. అయ్యో తమ్ముడా, ఎందుకంటే అక్కడ వేడల్లా పాము ఇంట్లో పనవటర్ల పాము వచ్చిందట, పామును కొట్టి పక్కకేసి రాపోరా అని అన్నప్పుడు ఈ ఆడోళ్ళు అనుకున్నారు ఏంది ఇంత తెంపు వాడత్తారంటే మీ ఇందుతారు ఏం కావాలి అని ఏం చెప్తారు. ఇక్కడ కొన్ని బాధ్యత అయ్యో మా అక్క రావాలనే ఉన్నది. ఎందుకంటే మన కులం మోటాడు కులం కాపు కులం, మన కులం కాపు కులం కాబట్టి మన ఇంట్లో ఏ రేవుని ఏది ఉంటది అనేది మనకి ఎరక. అయ్యా ఆ కులం తక్కువకే ఎరక, ఆ కులం తక్కువ వచ్చి కుండలు ముట్టుకుంటే మా కుల పోలందరూ కుండలు బయట చేయరా. అయినా మా అక్క అంటే మా అక్క పాలు తిందానని చూస్తానవా, మా అక్క పాలు తిందామని చూస్తానవా అన్నప్పుడు ఇక ఎడే రేషం లేని మళ్ళీ రేషం ఎక్కిస్తారు. అబ్బా తమ్ముడా సంగన్న ఇక వెళ్ళిపోక తప్పది, తల్లిలా అంటే మన వదిన పెద్ద వదిన ఉన్నవరా కచ్చేరు కాడ నేను నచ్చదాకా కచ్చేరు కాపాడు అని కాలు తీసి ముందుకు పెట్టంగానే అప్పుడు సంగన్న చూసింది. అన్ను నువ్వు వదినని నమ్ముకుంటాను గాని వదినే అంతరాత్మ నీకు వదిన అన్న వాళ్ళ చిన్నబాబు బిడ్డని పెళ్లి చేసుకొని కాంచెల్లి నీ మీద పగదలసింది, పన్నాగం మండింది అన్నా. ఇంటికి పామున్నదని పోతాను గాని పామును పక్కకేయాలంటే ఇప్పటికప్పటికి అన్నారు అన్నా రేవెరిగి దాటాలి, మరి కీలరికి కొయ్యాలి, గుణమెరిగి ఎదరగాలి కాదనో. ఎట్లా పోతానో మళ్ళా గట్ట తిరిగి రమ్మన్నాడు వడ్ల వాడు సంగన్న. తమ్ముడా అని ఆని ఎగిరంగా వాజని వాజని ఇక్కడ రాజని చెప్తావా మాకు నాక్క అలా ఓలా మొత్తుకుంటా. సరే వదిన నార ఎందుకు బాధ ఎందుకు నీకు సింతెందుకు నేను అత్తాన పాండ్రి వదిన నారని రవరాజు మల్లయ్య శిలకల చీర కంచెలు ముందుకు 3 అడుగులు వేసిండు. గిద వదినల్ల తీసుకొని అదే శ్రీమతి మేడల్లా వచ్చిండు కాదు దేవుడే. శ్రీమతి మేడల్లా వచ్చిన తర్వాత వదినమ్మ ఎక్కడా పామెక్కడా అని ఆ శ్రీమతి మేడల్లా తిరుగుతున్నాడాట. ఇక్కడ కాదు లోపటర్రలని లోపల దాకా తీసుకొచ్చింది. అది చివరి ఏంటిది ఆ అన్న పెద్దన్న మోటార్ రెడ్డి ఆ పెద్ద వదినే మరి 1వ దొరసాని పడుకునే పడక మందిరము అక్కడికి వచ్చిన 2 చేతులు తర్వాత కేసింది. శివ మా అన్న మా వదిన పడుకునే పడక మందిరము అల్లకు నేను రాను సుమా అక్క. అయ్యో వదినే రావదని అంటే కబడవాయి ఉండి ఏం చెప్తాంది, ఎల్లెలకలా వండుకున్నది, ఇంత తెల్లమీన తెచ్చుకున్నది, నోట్లో పోసుకున్నది, ఇంతంత అలా పుక్కిట్లా నీళ్లు పట్టుకున్నది అనుకుంటా ఇట్లా చిన్నగా ఇడిచి పెడతాను. అంత నురుగా వచ్చినట్టుగా తెల్లగా అంత సొల్లుగా ఆడుతాను. అవి మా అక్క అంటారు. అయితే
తల వంచి లోపలి చూసి వదిన ఎక్కడ పామంట ఏందయ్యో ఆలస్యం చేస్తా జత్త సచ్చినాక దాని పాలు తిందామని చూస్తానవా అన్నప్పుడు ఆ మరిది మల్లయ్య వదినే వదిన అనుకుంటా వదిన అనుకోని నమ్మిండ్రా మరిదిని ముందుగా పొమ్మన్నారా వెనక ఐదుగురు వదినాలు కదా 5 2 12 చేతులు ఈపులేసి లోపలికి దొబ్బిండ్రు కాదనవా బయట తలపున పెట్టి గొల్లెము పెట్టిండ్రు కబడవాయాడలే కబడవాయ ఆడోళ్ళు తలుపులు పెట్టినప్పుడు శివశివా తమ్ముడా సంగనను అందుకే ఈ మాట వద్దన్నగా తమ్ముడు వద్దంట వినకుంటా వద్దరా తమ్ముడ సంగన్న మల్లన్న ఆ బాధ భరించలేక వదినే పామెక్కడని వదిన దగ్గరికి వచ్చే వరకు ఎల్లెలకల వండుకున్నది లేచింది ఓ పిల్లగా మరిది మల్లయ్య పామంటే వచ్చినవా పామెక్కడి పాము పిల్లగా అదే పామును నీవే అని మరిది మీ అన్న ఏమందా ఉన్నాడు మీ అన్న విడిది పెద్ద మనిషి మీ అన్న లొట్ట చెంపలోడు ధోనికాడ పోడు డొప్ప చెవులోడు మీ అన్నకు నాకు ఈడు కలిసిందా వయసు కలిసిందా మరి మాకు అరుగులు కలిసినాయా ఏదో బలవంతంగా పెళ్లి చేసారు కానీ నీకు నాకు ఈడు కలుతుంది జోడుగా పిల్లగా మల్లయ్యా నీకు పెళ్లి అయింది కానీ నీ భార్య పైడికల్ల బవరమ్మ నవపద్మాలదేవి ఇంకా నీ చేతికి అందలే పిల్లగా నేనైతే ఈడి మీద ఉన్న జోడు మీద ఉన్నారా రావు పిల్లగా పిల్లగా ఓ మల్లారెడ్డి కోరికన్నాది రో పిల్లగా చెక్కిళ్ళ పైన పిల్లగా చెదిరమొద్దు పిల్లగా మల్లయ్య పాము ఎక్కడి పాము నేనే పావునని మీది కత్త అంటే రామ పాపాలు వదిలే రామ పాపాలు వదిలే వదిలే నాకు తల్లులు అంటే దాని వదిలే కాల అంటే మాటాలన్నా నీకు నాయో కాదు వదిలే ఎక్కడి నాయో పిల్లగా ఇక్కడ ఎవరు లేరు పిల్లగా నువ్వు నేను మనం ఇద్దరమే పిల్లగా ఇంటికాడ పెత్తానం నాది కచ్చీరు కాడ పెత్తానం నీది మరి ఇద్దరం ఒక్కటే ఉంటే మనకి ఎదురేవాళ్ళు చదిరేవాళ్ళు రా ఎక్కలేవా పూల పానుకో ప్రేమకు రారా అని మీద కత్తంది అప్పుడు మల్లయ్య 2 చెవులు మోసుకున్నాడు 2 కళ్ళు మోసుకున్నాడు శివ అని బాధతోటి ఉన్నాడు భగవంతుడు మల్లయ్య అప్పుడు ఆ పాపకార్యం ఉండ ఏమి చేసింది రేషం లేని మల్లయ్యకు రేషం ఎక్కియాలని ఒంటి మీద ఉన్న వస్త్రం ఇడిసి తల్లి గర్భాన్ని ఎట్లా ఉత్పత్తించిందో ఆ ప్రకారం డిసెంబర్గా మీది కత్తండి శివ అని 2 కళ్ళు మోసుకున్నాడు ఎవరాది కత్తాను అవ్వా ఎవరావేనావో ఓ తల్లి నీలవ్వా ఊరు మీద మన్ను అయ్యానావో ఊరికంట పోయి అవ్వానాయవ్వా నాకు ఊరి తెచ్చినావా నాయవో నువ్వైన కాడ కాదేలాయవ్వా నీకు కాలెట్లా నిలుతందే నీలవో మనసెట్లా ఒప్పెనవ్వా నాయవ్వా నాయనా అది రెడ్డి అవ్వ మనసీన గానీ ఓ నాయనా నువ్వు ఎట్లా మరిసినావేవో బాబు తల్లిరాజు చేసుకుని వల్ల ఏడుతాను అప్పుడు ఆ మల్లయ్యకి ఎవరాదికి వచ్చింది అయ్యో భగవంత నాయన లోకాల శంకర గందుకే నేను కాపదాని గర్భాన పుట్టానన్ననే నాయన కాపదాని గర్భాన పుట్టి కాని కష్టాలు పడవన్నవా ఓ నాయన ఆ రోజు నేను కంది
కట్టెకు సమరుండది కాపులకు నినరుండదంటే నన్ను ఒదిగిచ్చి నన్ను మనసు మార్చి ఓ కొడక మల్లారెడ్డి మరి శ్రీశైల వాసుడా నీకెందుకురా బాధ మోపేము నీది బరువేము నాదోళ్ళు నీకు కట్టవచ్చిన కాడా నీకు ఆపదచ్చిన కాడా నాయనా ఎక్కడ నువ్వు లోకాల శంకరన్న నా చెప్తే నీ కుడి బీజం మీద పూత పెడతా వచ్చిన కష్టాన్ని ఆదుకుంటానని ఆ రోజు నాకు మాట ఇచ్చినావు నాయనా ఇవాళ మా వదినే పాపమనిందల పామని పిలిచి పాపమనిందల పాలు వేస్తుంది నాను అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టి తండ్రి లోకాల శంకరుడు నా చేసినప్పుడు కైలాస కొండ మీద ఓమల కూర్చున్న లోకాల శంకరుడు ఆ శివాల గద్దె మీద కూర్చుంటే ఆ శివాల గద్దె ఉయ్యాల జిపాలను ఊగుతాను కన్నీర పుచ్చగాని కన్నీరు జోగు సన్యాసి వాని కన్నీరాని ఒకసారి హరిచంద్ర కురవాని వరుసకున్న లోకాల శంకరుడు చూడంగా కొడుకు మరి శ్రీశైల వాసుడు కాపు నీలవ గర్వాన్ని జన్మించి పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకుని పెద్దవాదిన తోటి ఇయ్యాలా పాపని పిలిచి పాపము నిందల పాలు వేస్తుందచ్చా కొడుకును పాపము నిందల పాలగారి అని ఆ రోజు భగవంతు కచ్చపల్ల యూవిది కైమంతరించి ఒకసారి గగనాన పోయే రెండు గండు రవరామ చిలకలు వెలిసిండు ఆ గండు రామ చిలకలు వెలిసి బిడలారా మీకు యూవిది మీ రెక్కల్లా విమిడుస్తున్నా ఆ రెక్కలు లేపుకొని పోయి అదే ఆ శ్రీమద్ది మేడలల్లా ఆ మేడల ముందు తరపున కాడ మీ సార్ కావచ్చు హలో బావారు బావారు నాకు బాగా అత్తను అంటాయా ఎట్టు నేను నచ్చదా కూర్చుడే అలా మంచిగా నింపు మరి ఫెయిల్ అవుతావు అవుతుందంటే ఏందనుకుంటాను మరి సార్ ఫెయిల్ చేస్తాను నేను నువ్వు మళ్ళీ పట్టణాలు ఎత్తావు కదా ఊళ్ళకు వచ్చినప్పుడు ఫెయిల్ చేస్తాను నేను నువ్వు కథలు చెప్పి కూడా వస్తావు కదా ఊళ్ళకు అయితే ఆ రోజు గండు రామచిలుకని వేసి రామచిలుక రెప్పలల్లా యూబిది విడిచి అదే మరి ఇక్కడ అక్కడ గోగుల కొల్లపురి పట్టణంలో శ్రీవంతి మేడలల్లా ఆ నీలమ్మ ఉండే మందిరం అనగా అదే ఉన్నవ వండుకునే పడక మందిరం కాడ తలపుల మీద ఈ యూబిది కొట్టమని మాట ఎప్పుడు చెప్పిండు రామచిలుక రేపరేపరే పలగొట్టేనా రామచిలుక వెళ్ళలేదే పల్లాసలుగా గోగులాది కొల్లపూరం కొల్లపూరే పట్టమవుతాదే లోకాల శంకరుడు చెప్పినట్టుగా ఒకసారి ఆ తలుపుల మీద యూబిది ఒకసారి ఆ రెప్పలతోటి రిమ్మినప్పుడే ఆ రెప్పలతోటి అట్లా దులుపంగానే ఆ యూబు తెచ్చి ఆ తలుపుల మీద పడ్డప్పుడు ఉక్కి గొల్లెళ్ళు సిక్కు ఈ తాళాలు ఊసిపోయినప్పుడు రవరాజు మల్లయ్య ఉంటే ఇక బతకనని ఆ భగవంతుడు మల్లారెడ్డి ఏమి చేస్తాడు గిదగిద 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 ఎవరికి వచ్చి ఒకసారి కుడికాలు లేపి కడపవతల పెట్టబోతాను కడపవతల పెట్టబోతంటే అదే ఆ పెద్దవదినే ఉన్నవ దొరసారి వచ్చి రెక్క పట్టింది ఏ పిల్లగా ఏటో పోతానవు రారా రారా గింత ముద్దుకున్నవురా నిన్ను ఇడిచిపెట్టి నేనుంటానా నిన్ను వందని నా జీవితం ఎందుకురా రారా రారా అని మీది మీది కత్తంటే అప్పుడు రవరాజు వల్ల తల్లి లాంటి దానివే దాని వదినమ్మంటే తల్లి వెనక తల్లి లాంటిదాని ఈ పాప మాట మాట్లాడవచ్చునా అని ఒకసారి ఆ చెయ్యి చెలిపించుకొని ఉడాము కొట్టి కడబాదల దొరికిండు కాదు దేవుడే కడబోత దొరికేటప్పుడే తన ఒంటి మీద ఉన్న రతనాల కమ్మిడి చూసి ఆ కమ్మిడి అందుకున్నది బస్సన్స్ అందుకొని రారా రారా అని ఆ ఉన్నవ లోపలికి వస్తాను మల్లయ్య వదిలిపెట్టని బయటికి వస్తాను అటు గుంజ ఇటు గుంజ రెండుకి పర్ణ ఎరిగింది కాదు సెల్లే అది లింగాల కాగి సెల్లా లింగాల కాగిసల్ల పర్ణ
జరిగిందా జరిగంగానే ఈడ ఉంటే బతకనని రవరాదు మల్లయ్య అయ్యో అవ్వా మరి ఈ మాట ఆ మాట మా అన్నలకి ఎరక అయితే మా అన్నలు ఎందుకంటే ఎంతటి మొగోనికైనా అవన్నా కోపం రాదు అక్కన్నా కోపం రాదు పెళ్ళన్నా కోపం రాదు పెళ్ళమంటే పెద్ద కోపమే నావో నా అన్నలు నా ప్రాణం ఏడ చేస్తాడో మరి అందుకే అంటారమ్మా దొంగతనం చేసినోనికి భయం ఉండదు అదే దొంగతనం చెయ్యనోనికే భయం ఎక్కువ అంటారట అయితే దొంగతనం చేసిన వాళ్ళకి భయం ఉండదు దొంగతనం చేయనోనికి భయం ఎక్కువ అంటే ఎవరిదాకా వాళ్ళ పొలం పట్టవలసి పోయినాక అది ఎవరికో దొరికింది దొరికిన బాపతలు ఏం చేస్తారు ఎరికినా వాళ్ళు నిమ్మలంగానే అయ్యో ఎడమైంది ఈయన దొరికితే ఇయ్యద్దా ఏంటి అవ్వు మంచిగానే మాట్లాడతారు మన మనసుకే అనిపిస్తుంది గట్టెందుకు మాట్లాడితే దొరకకపోతే అట్ట అంటాను ఇక దొరకని వాళ్ళ దగ్గర పోయి దొరికిందా బిడ్డ భుజ పెట్టేసింది అంటే నన్ను కట్టన్నారనే బాధనే ఉంటది అయితే ఈ రవరాజు మల్లయ్య మనసు కనిపించింది దొంగని నేను కాకపోతే ఇవాళ నా మాట నా అన్నలు నమ్ముతారా నమ్మక నా ప్రాణమేడ తీస్తారా అని గడగడ గడగడ అనుకుంటారు రవరాజు మల్లయ్య ఎక్కడికి వస్తాడు కాదు అన్నలా ఇంటి కాడలేరు అన్నలు నందకిట్ట రాగలల్లా అన్నలు ఉన్నారు మా అవ్వ మా నాయన అది కొంచెం దోగ పల్లె దేవగిరి పట్నం మా అత్తగారు ఊళ్ళో మా అవ్వయ్య ఉన్నారు కచ్చేరి కాడి పోతున్నా నా అన్నలు కచ్చేరి కాడికి వస్తారు నన్ను వాళ్ళు 6 నేను ఒక్కని అన్నలు నా ప్రాణం తీస్తారు మరి ఎట్ట కావాలి నేను ఎక్కడ దాగుండాలి ఎక్కడ నాకు స్థానం లేదు నాకున్నది ఒక్కడే నాకు నా కచేరి కాడ ఉన్నాడు తమ్ముడు సంగన్న అని వల్ల వల్ల ఏడ్చుకుంటా రామ రఘు రామ రామ రవరాజు మల్లయ్య రామ రామ రఘు రామ రామ వల్ల వల్ల ఏడ్చుకుంటా ఎక్కడికి వస్తాడు అదే ఆ సంగన్న ఇంటికి వచ్చింది సంగన్న ఇంటికి వచ్చే వరకు సంగన్న పెద్దవాడిజ పట్టుకొని కనిమొట్లు చేస్తాను కనిమొట్లు చేస్తాంటే సంగన్న మల్లన్న చూసే వరకు అన్నా ఏమిటి ఎన్నడైనా నీ ముఖము చూస్తే సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కడలు ఉండేది కడగల్లా నీ ముఖము కాంతి తప్పింది ఏందన్నా అంటే తమ్ముడా నేనేమాట చెప్పాలరా నువ్వు చెప్పంగా నేను నమ్మి వదినని నమ్ముకొని పోతే ఇవాళ పామని పోతే నాకు పాపమని ఇంద్ర పాలైనరా తమ్ముడా గిది సంగతని సంగన్నకు మాట చెప్పిండు వల్ల